హాయ్ ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు మరలా దేవుని దృష్టికి దోషులుగా ఎంచబడిన తర్వాత 40 years ఫిలిస్తీన్ల చేతిలో దేవుడు వారిని అప్పగించారు. ఆ సమయంలో మనోహ తన భార్యని దేవుడు ఎన్నుకొని అభిషేకించి సంసోనికి జన్మనిచ్చే తల్లిదండ్రులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నప్పుడే చెప్తాడు, నీ కుమారుడికి నాజీరు చేయకూడదు, అపవిత్రమైన దానిని ఏది కూడా ముట్టుకోకూడదు, ద్రాక్షారసంతో చేసిన ఏ పానమును కూడా మీరు త్రాగకూడదని. చిన్నప్పటి నుండి ఎంతగానో కట్టుబడి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో సంసోన్ని పెంచుతారు. కానీ యవన కాలం వచ్చేసరికి దేవుని ప్రణాళికలకి వ్యతిరేకంగా స్త్రీ వ్యామోహంతో తన దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర తన జీవితాన్ని అంతటిని, తన రహస్యాన్ని బయలుపరుస్తాడు. ఇవన్నీ కూడా న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి 16 అధ్యాయాల వరకు రాయబడి ఉంది. యాకోబు 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడోబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడుతున్నాడు. సంసోను కూడా ఈ విధంగానే ఉన్నాడు. అందుకే 1వ దశలోనికి 4వ అధ్యాయంలో అంటాడు, జారత్వమునకు దూరంగా ఉండడం కూడా దేవుని చిత్తమే. ఎప్పుడైతే ఫిలిస్తీన్ కళ్ళు రెండింటిని పొడిచి తనని బందీ చేసి ఒక గుడికొన్న స్తంభానికి కట్టి హేళన చేస్తున్నప్పుడు సంసోను మరలా దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వస్తుంది. ఫిలిస్తీన్తో పాటు తను కూడా అక్కడే మరణిస్తాడు. ఈరోజు చూడండి, బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, శరీరానుసారమైన మనస్సు అంట దేవునికి విరోధం. శరీరానుసారంగా ప్రవర్తించిన వాడు ఎప్పుడు కూడా దేవునిని సంతోషపరచనేరడు అని చెప్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టకరంగా ఉన్నామా? దేవుడి చిత్తాన్ని కానీ మనం కోల్పోతే మన జీవితం అంధకారం అయిపోద్ది. ఈరోజు దేవుడు కలిగిన ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆయన చెప్పిన షరతులకి తూచా తప్పకన్నా కట్టుబడి ఉండాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాన్ని, మన జీవితాన్ని దీవిస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.